ఏంటి మరి మొన్న ఎలక్షన్ జరిగినాయి కదా, గీత గారు అత్యధిక గెలుస్తారండి. ఎందుకని? ఆవిడ చేసిన అభివృద్ధి అండి. ఈ ట్యాంకులో, ఈ రోడ్లు ఆవిడ ఏం చేయండి. ఎంపీగా ఉన్నప్పుడు పిఆర్పీ టైంలోనే ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎంపీగా ఉన్నప్పుడు చేసింది, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిందండి, ఎంపీగా ఉన్నప్పుడు చేసిందండి, బోర్డు పనులు చేసిందండి. ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీగా చేసి ఒక రోజు కూడా నియోజకవర్గంలో జరగలేదు. ఎంపీగా ఉన్నప్పుడు అసలు రాలేదు. చేయకపోతే రోడ్డు 10 లక్షల రోడ్డు ఎవరు ఇచ్చారు? ఎవరేంచారు అడగండి. నరేంద్ర మోడీ ఏం మోడీ అన్న ఎంపీ, జగన్ మనిషి ఎంపీ. అది భారీ మెజార్టీతో గీత నెగ్గుద్దండి. ఇక్కడ జగన్ గారికి 160 సీట్ల నుంచి 170 సీట్లు వస్తాయండి. 170 వచ్చేస్తాయి. పవన్ కళ్యాణ్ 200 నాట్ అవుట్ ఆయన అన్నట్టు కాదు, 200 సీట్లు వస్తాయి అంటున్నారు జగన్ గారికి. అసలు ఉన్నాయా 170? 200 వస్తాయంటే పొరపాడయ్యి. 200 నాట్ అవుట్ అంటే నాట్ అవుట్ లేవులే కదా, డక్ అవుట్. నాట్ అవుట్ ఏముంటుందండి? 170 అండి. 200 తెలకపోతే తెలుసుకోమనండి. అది ఎంపీ ఎమ్మెల్యే 200 సీట్లు అండి. మన ఎంపీలు 25. మనవి కాదు కదండి, భూములన్నీ మన ఏంటి, మన పేర ఏమిటి అయ్యి అవుతాయి. 175 ఉంటాయి స్థానాలు. పార్లమెంట్ 25. ఆయన తెలకపోతే మీకు తెలుదా? 170లో ఇంకా 5 మిగులుతా. 5 ఎవరెవరు గెలుస్తారు అంటారు? గెలడం ఉండదు. 170 ఆయనయే, జగన్ గారి. మా ఊళ్ళో సర్పంచ్ ఎలక్షనే ఒక రకంగా జరగదు. వీళ్ళు చెప్పినట్టు ఎలా జరుగుద్ది? ప్రజలు అందరూ అయితే తెంగోళ్ళు గట్ట కాదు కదా. కాదు, ఆయన మంచి వాళ్ళు అంట. గీత గారు రోడ్డు వేసారు, వాటర్ తీసుకొచ్చారు అంటున్నారు. మీరు చెరువు చూస్తున్నా, చెరువు దగ్గరే కూర్చుంటా అలా పెట్టండి. అలా పెట్టి మా ఊరు ఒకప్పుడు చెరువుతో మోసుకున్న వాళ్ళు అండి. అందరూ మోసుకునేవారు. ఇవాళ చెరువు ఎండిపోయినా కూడా వాటర్ కొరత లేదండి మా ఊళ్ళో. ఇవాళ వాటర్ కొరత కుళాయిల ద్వారా వచ్చేస్తుందండి. గీత గారి ద్వారానండి. గీత గారండి ఆయన పిఆర్పీ టైంలో, ఎంపీ టైంలో బాగా చేసింది అన్నారు. టైంలో బ్రహ్మాండం చేసిందండి ఆవిడ. అది ఎంపీగా ఉన్నప్పుడు రాలేదంటున్నారు. అసలు ఎంపీగా ఉన్నప్పుడు కూడా చేసిందండి. ఆవిడకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ముందు ప్రోత్సహించింది ప్రజారాజ్యంలో చిరంజీవి గారు. ఇప్పుడు ఇవాళ గీత గారు మంచి చేశారండి. ఎలా నమ్ముతారండి? ఏ నాయకుడైనా మంచిగా చేస్తాడు, చెడు చేయడు కదా. కాకపోతే ఏంటంటే ఈయన చెప్పింది నాకు నవ్వు వస్తుంది, అందుకని చెప్తున్నాను నేను. మీరు చూస్తున్నారా? మీరు చూస్తున్నారు కదా చెరువు. ఇంటికెళ్ళి చూడండి కుళాయిలు. ఏ కుళాయినా అలా స్విచ్ నొక్కితే వాటర్ వస్తుందండి. కావాలంటే చూసుకొని రండి, నేను తీసుకెళ్తాను మిమ్మల్ని. అలా నొక్కితే మోటార్ నొక్కితే అలా ఆన్ అవుతుందండి. ప్రతి ఇంటికి ఆమె వేసింది బోరు ఆవిడే వేసిందండి. ప్రతి ఇంటికి ఫ్రీ కుళాయిలు జగన్ గారి ద్వారానండి. ఫ్రీ కుళాయిలు జగన్ గారి ద్వారా. చాలా చెప్పు నువ్వు వరకు మాట్లాడుకో. నేనేమనలేదు కదా. చేసింది కుళాయిలు 100% మాకు వేసిందండి. కుళాయిలు ఎవరికో కూడా వాస్తవం కాదు. మంచి అయితే చేసింది కానీ అన్ని నేనే చేసింది అన్నది కాదు. వాస్తవం అయితే చేయకండి. ఏ నాయకుడు లేడని చేయకండి ఎవడు ఉంటాడు. వరమకంట గట్టి చేసిందా? వరమకంటాను ఏమో 25 రోడ్లు ఇవ్వండి. 25 రోడ్లు మేము పోసామండి వైఎస్ఆర్సీపీలో. గీత గారు ఎంపీగా ఉండగా, దొరబారు ఎమ్మెల్యేగా ఉండను. కావాలనుకుంటే రోడ్లు చూపిస్తాను రండి. నేను చూపిస్తాను, నాకు కూడా రండి. మీరు ఈ ఊళ్ళోనండి, గ్రామం బీపత్తిపాడులో 25 రోడ్లు పోయారు. రోడ్లు కూడా చూపిస్తాను రండి. బిల్ అయింది. ఏ రోడ్డు బిల్లు అవ్వకపోతే మీకు మిమ్మల్ని అడగలేదు కదా. మేము పెట్టుకున్నాం. కలిపి 25 రోడ్లు ఉండవు. 25 రోడ్లు పోయారు. 25 రోడ్లు వరమగారి టైంలో చాలా మట్టుకు రోడ్లు పోయాయి. కొద్దిగా మిగిలిన బ్యాలెన్స్ లో వరమగారి గ్రాంట్ మిగిలిపోగా అతనికి ఎలక్షన్ కూడా వచ్చింది. ఆ డబ్బులు వైఎస్ఆర్ తర్వాత దిక్కగా ఆ డబ్బులతో వెళ్ళిపోయారు. కానీ సదాగా వైఎస్ఆర్ ఏం చేయలేదు, హాని చేయని మనిషి ఆయన. ఏమీ చేయలేదు. సేమకు హాని చేయని మనిషి లెక్కన మంచో చెడ్డ. వరమగారి టైంలోనే ఎక్కువ రోడ్లు పోసారండి.
గీత గారి టైంలో అయితే మామూలుగా ఇప్పుడు దొరబాల టైంలో అయితే ఏం పోయలేదు. తప్ప 10 రూపాయలు ఎవరు ఇవ్వలేదు. అది కాదు, గీత గారు ఒకరోజు కూడా రాలేదంట కదా ఎంపీగా గెలిచినప్పుడు. ఎంపీగా ఆవిడ ఇక్కడే ఉంటుందండి అత్తమన్న. ఇక్కడే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది అంట. ఇక్కడే ఉంటుందండి, ఉందా ఇల్లు? ఉంటుందండి. న్యూస్ రిపోర్టర్ కదా, ఉందా ఇల్లు? ఉల్లెక్కడ ప్రతి కార్యక్రమానికి ఆవిడ వస్తుంది, పిలిస్తే వస్తుంది. కార్యక్రమానికి సావులకి భోజనాలకి రాకపోతే ఇంకెందుకు మనిషి? ఎవరన్నా ఒకటా? నువ్వే నేనే. ఆ? ఏ గుడికి అదే వరమ గారు వస్తే ప్రతి కార్యక్రమానికి వస్తే 5,000 10,000 అది తోసిన కాడికి ఇస్తారు. ఈవిడ వచ్చాక భోజనం చేసి చెంగు దోపుకుని నలుగురిగా వంట చేసిపోతాయండి. 5 పైసలు అవుతాం. కంచాలు గుట్టు జ్ఞాపకం ఉందా? మొదలు పద్దామా కంచాలు గుట్టు జ్ఞాపకం ఉందా? కంచాలు కొట్టినప్పుడు సత్యంతలు గుడి ఆవిడ సొంత స్వహస్తాలతో అయినా వర్మ గారు డబ్బులు 10,000 అంత ఇచ్చారు. నాకు జ్ఞాపకం లేదు కానీ 10,000 అంత ఇచ్చారు. ఈవిడ గారు 10 రూపాయల కోసం ఇవ్వలేదు. ఒకవేళ చేతి చేయొచ్చు, ఇల్లాటోడికి లేకపోతే ఇంకోలాటోడికి చేతి చేయొచ్చు. ముద్రగడ్డ పద్మావతి పరిస్థితి ఏంటో? ఆయన గురించి మనం మాట్లాడినా సరిపోదు. ముద్రగడ్డ గారు ఉప్మా అంటే బాగా ఇష్టం అంట. ఆయన పెద్ద అయినంటే ఆయన గురించి మనం ఉప్మా అంటే బాగా ఇష్టమని అడిగాడు ఆయన. ఆయన చెప్పు. ఆయన గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన వల్ల ఓట్లు చీల్చే అవకాశం ఉందో? ఆయన పెద్ద ఆయన ఉన్న ఓట్లు పోయండి. ఇవాళ గీత గారు వాడిపోయినాక ముద్రగాడు పద్మనాభం గారిని మెయిన్ కారణం అండి. పద్మనాభం అండి నాశనం అయిపోయాడు. మమ్మల్ని నాశనం చేసాడు. మమ్మల్ని మేడు జనాలు కాపులందరూ మేడు. మా దౌర్భాగ్యం ఏంటంటే ఒక కాపుల కంటూ ఒక నాయకుడు ఉన్నాడు అనుకున్న దౌర్భాగ్యం, ఒక దీనస్థితి, ఒక వ్యవస్థ నిర్వీర్యంగా చేయడానికి, ఒక వ్యవస్థను భ్రష్టు పట్టించడానికి కారణం ముద్ర పద్మనాభం. ఆయన ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఓడిపోతే నా పేరు రెడ్డి అని మార్చుకుంటాను. అది నువ్వు ఉండాలా? ఏంటి మాకు ఇంటర్వ్యూ చేస్తున్నావు కాబట్టి ఆయన నువ్వు ఉండాలా. ఏం చేద్దంటేనే పేరు డైపర్లో మొత్తం మీద నచ్చినోడు ఒకలా పెడతాడు, నచ్చినోడు ఒకలా పెడతాడు. డైపర్లు కూడా వేసారా? అది చూసారు కదా. దాన్ని ప్రపోజల్ మనం పెట్టుకుని ఒక ప్రింట్ అవుట్ తీయించుకుని ఆడికి వెళ్ళి ఆయనకి నామకరణం చేస్తే పద్ధతిగా ఉంటుందని మా మనం అంతే. రూపాయి తినకుండా నువ్వు ప్లాన్ చేసావు, నువ్వు రూపాయి తినక గ్లాస్ వేసావు. మీ పేరు? వీరగని. పిఠాపురం అమ్మా? గొల్లప్రోలండి. గొల్లపల్లి గ్రామం. గొల్లప్రోలు గ్రామం అండి. ఈ మధ్యన ఎలక్షన్ జరిగినాయి కదా, ఎవరు వస్తారు సార్ పిఠాపురంలో? ఇక్కడ గీత గారు వస్తారు అంటున్నారు. గీత గారు అంటున్నారు కానీ మరి మధ్యలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదండి, మరి ఇంకా పవన్ కళ్యాణ్ గారికి అంటున్నారండి. మీరు ఎవరికి సపోర్ట్ చేశారు? నేనైతే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారి గుర్తేంటి? గ్లాస్ అండి. 2 ఓట్లు ఎవరికి వేశారు? 2 వేయాలిగా. 2 గ్లాస్కి వేసానండి. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఇవ్వండి హౌస్ వైఫ్ని. మిగతా సార్ ఇంటి దగ్గర ఉంటాను. ఇప్పుడైతే మరి చెట్లు కదండి, ఇంకా కొల్లు అమ్ముకుంటానండి. 3 నెలల దాకా ఇంకా ఇంటికి వెళ్ళి ఉండదండి, ఇంకా కొల్లు అమ్ముకుంటాను. ఎలా ఉంది 5 సంవత్సరాలు? ఎలా ఉంది? 5 సంవత్సరాలు అంటే కొంచెం మిగిలి వాళ్ళకి మిగులుతుంది, మిగలలేని వాళ్ళకి ఇగో ఇంకెలా ఉంటుందండి. ఇంకా చూస్తున్నారు, పథకాలు ఇచ్చేస్తున్నారు, బతికేస్తున్నారు జనాలు అంటున్నారు. ఏంటి? జనాలకి పథకాలు ఇస్తున్నాను, దాని మీద బతికిపోతున్నారు జనాలు అని అంటున్నారు. అవునండి, ఇప్పుడు ప్లాస్టిక్ చెంచుతో ఇచ్చి ఇత్తడి చెంచుతో తీసుకుంటున్నారు కదా, అలా ఉంటుందండి. ఇంకా పథకాలు రాలేదా? పథకాలు అంటే హౌస్ వచ్చిందండి, కాదనట్లేదు. కాకపోతే గతంలో ఒకసారి మా అత్తగారు మా ఆయనలో చిన్నపిల్లప్పుడు 20,000 లోన్ తీసుకున్నారంటండి గతంలో. అప్పుడే ఒక 15 సంవత్సరాల ఆ టైంలోనండి 20,000 లోన్ తీసుకున్నారంటండి. తీసుకుంటే మళ్ళీ 10,000 రిటర్న్ కట్టమన్నారండి. అప్పుడులోని ఏ హయాంలో వచ్చిందనేది తెలియదండి. అదే ఇల్లు లోను. అలాంటిది ఇప్పుడు ఇల్లు కట్టిన తర్వాత మళ్ళీ మాకు సగానికి సగం కట్టండి అనేసి అంటే ఇప్పుడు మాకు ఇబ్బంది అవుతుందేమో అనేసి భయపడుతున్నాం అంతే అండి. ఫస్ట్లో ఏమన్నారంటే ఇల్లు కట్టించేస్తాను అన్నారు. ఇల్లు ఫస్ట్లో అయితే మీరు కట్టుకునేది లేదమ్మా, స్థలం ఇస్తాను, నేను ఇల్లు కట్టిస్తాను అనేసి అన్నారు. కానీ ఇప్పుడైతే లోన్ ఇస్తాం, మీరు కట్టుకోండి అమ్మా అనేసి అన్నారు. నెక్స్ట్ ఇసుకది ఇచ్చారండి, ఇసుక ఫ్రీ. కాకపోతే ఊసా సిమెంటు మాకు ఇచ్చిన లోన్లోనే కట్ చేసుకున్నారండి. ఇచ్చిన లోన్ కట్ చేసుకున్నారండి. కట్టేసారు ఇల్లు. కట్టేసాము.
కట్టుకున్నామండి, కాదనట్లేదు, ఇచ్చారు, కట్టుకున్నాం. కాకపోతే నెక్స్ట్ కానీ మళ్ళీ ఆయన వస్తే మళ్ళీ ఇందులో సగం ఏమన్నా ఇమ్మంటారు, అదే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టేమన్నా కట్టాలేమో అని భయంగా ఉంది, అంతే అండి, ఏం లేదు. అదే అండి, ఇంకా అన్ని రేట్లు పెంచేశారు కదా, దానివల్ల ఇబ్బంది ఏమన్నా? ఇచ్చారండి, కాదని అనట్లేదు. అప్పుడు అంటే ఈ ఇప్పుడు జగన్ గారు రాకముందు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అయితే మాకు కరెంటు బిల్లు తక్కువగా వచ్చేదండి, ఒక 150, 100 అలా కట్టివ్వాలండి నెలకే. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు మినిమం 600, 700 ఎలా చూసుకున్నా ఒక 1000 రూపాయల దాకా కడుతున్నామండి బిల్లు, కడుతున్నామండి. ఏమేమి ఉంటాయి ఇంట్లో? ఫ్యాను, లైట్, టీవీ? అంటే టీవీ ఉంటుందండి, టీవీ అయినా నేను డ్యూటీకి వెళ్ళిపోతానండి, రైల్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతాను. తర్వాత మా ఆయన గారు ఏమో పనికి వెళ్ళిపోతారు, పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోతారు. ఫ్యాను, లైట్ అంతే? ఫ్యాను, లైట్ అంతే అండి. కదన్నా వస్తే నైట్ వేసుకుంటాం అంతే అండి, 1 గంట, ఇంకేముండదు. రూపాయలు పడిపోతుంది. పడుతుంది, మినిమం ఛార్జ్ దాకా ఇంకా అలా పడుతుంది. మరి ఇటు పథకాలు ఇటు ఇచ్చినవన్నీ అటు తీసుకుంటున్నాడా? ఏమో అలా అనుకుంటున్నామండి మేము. మీ ఊరు వాళ్ళందరూ ఎవరికి ఇస్తారు? మా ఊరోళ్ళు అంటే ఎక్కువైతే గ్లాస్ అంటున్నారండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ? మా ఫ్రెండ్స్ కూడా గ్లాస్ అంటున్నారండి. గెలుస్తాడా? ఏంటి గెలుస్తాడా మనిషి? గెలుస్తాడా అంటే మొన్న నామినేషన్ అడిగి చూసాం కదండి, మరి వెళ్ళినట్టున్నాడు. ఈ సైడే వెళ్ళారండి. అంతమంది వచ్చిన్నారు, చాలా మంది వచ్చారు. మాకు అంచనాకైతే ఒక 80,000 మంది అనేసి అనుకుంటున్నారండి. మరి చూసారా? చూసానండి. ఎలా అనిపించింది? చాలా థ్రిల్లింగ్గా అనిపించిందండి, ఎప్పుడు చూడక, అంతే. అది ఏంటి ఇక్కడే ఉంటున్నారు, ఇల్లు తీసుకున్నారు ఇక్కడే? తీసుకున్నారండి, చేబ్రోల్లో తీసుకున్నారు. అదండి. అందరూ ఏమంటున్నారంటే ఇతను లోకల్లో ఉన్నాడు మనిషి, బయట తిరుగుతూ ఉంటాడు, ఎలా మరి ఆయనకి ఎలా ఓటేస్తారు అంటున్నారు గీత గారు అంటున్నారండి. కానీ ఈయన తరపున వర్మ గారు ఉన్నారు కదండి, ఆయన చూసుకుంటారండి. థ్యాంక్ యూ. మాట్లాడు. రాంబాబు. నా పేరు రాజుబాబు, గంగరాజు. మొన్న May 13 ఎలక్షన్ జరిగినాయి కదా, ఎవరు వస్తారంటారు ఈసారి ఇక్కడ? పవన్ కళ్యాణ్ గీత గారు వస్తారంటే చాలా మంది సర్వేలో చెప్తారు, సాక్షిలో. గీత గారు ఏం రాలేండి. ఎంత వస్తుంది మెజార్టీ? ఎంత వస్తుంది అన్న? 50,000 మెజార్టీ వస్తుంది. 50,000 మరి కొత్తపల్లి మండలం బాగాలేదు ఒకటి, సో ఆ 70,000 ఓట్లు గీత గారు పడతాయని చెప్పి అంటున్నారు. అవన్నీ పోకారండి. కొత్తపల్లి మండలం ఏంటి, గొల్లపల్లి మండలం ఏంటి, పిఠాపురం మండలం ఏంటి, మొత్తం అన్ని మండలాల్లోనూ కూడా 70% పవన్ కళ్యాణ్ పడతాయండి మొత్తం. అవతల పక్క వాళ్ళు డబ్బులు పంచారు కదా, మరి ఏం పడినదమ్మా, డబ్బులు తీసుకుని మామూలుగా పవన్ కళ్యాణ్ ఇస్తారండి. అసలు ఛాన్సే లేదంట. ఛాన్సే లేదు. రిగ్గింగ్ జరిగే ఛాన్స్ కూడా లేదా? పోయినసారి భీమవరంలో గాజువాకలో జరిగింది కదా. ఇక్కడ మనకి అలాంటి సంస్కృతి ఇక్కడ రాలేదండి. రిగ్గింగ్ అట్లా అలాంటి సంస్కృతి ఇక్కడ రాలేదండి మన ఏరియా. అంటే ఇప్పుడు పోలింగ్ దగ్గర జరగచ్చు, కౌంటింగ్ దగ్గర ఏ గొడవ జరగలేదు, ప్రశాంతంగా జరిగింది మా ఊరైతే. అంటే పోలింగ్ ఏజెంట్లు అమ్ముకోవడం అట్టే ఉండదు, వన్ సైడ్ గా పవన్ కళ్యాణ్ మాకు. అంటే చంద్రశేఖర్ రెడ్డి గొడవలు చేస్తారని చెప్పి ఈసీ వాళ్ళు కూడా చెప్తున్నారు. కాకినాడ ఇక్కడ చెప్తే వచ్చేసి ఇప్పుడు బెటర్లేని నింపారు కదా, ఓట్లు లెక్కేసేది అక్కడే. అందుకనే స్పెషల్ కార్డు నింపారు కదండి. ఇప్పుడు ఏముండదు, అంత జాగ్రత్తగా ఉన్నారు అయితే. ఏమవుతుంది అయితే? మరి ఎంపీ పరిస్థితి ఏంటి? ఎవరు వస్తారు ఎంపీ? కూడా సునీల్ గారి సింపతి ఉంది, కొంచెం లాగిద్దాం. ఎప్పటికప్పుడే ఇప్పుడు ఒకే పార్టీలో ఉండి వాడిపోతే సింపతే. ఎప్పుడు వస్తాడు, పాలన పోతాడు, డబ్బులు తెస్తాడు, చెల్లేసిపోతాడు. జనం ఏమైపోతున్నారో, రాష్ట్రం ఏమైపోతుందో ఏమైనా ఉండడే కదండి. సింపతి ఏమవుతుంది? ఏం మంచి పని చేస్తే సింపతి ఉంటుంది, చెడ్డ పని చేసి సింపతి ఉంటుంది. పోతున్నాడు, వస్తాడు పోతాడు, వస్తే ఏముంది? 3 పార్టీలు 4 పార్టీ ఇది. ఇంక సింపతి ఏంటి? ఒకే పార్టీలో వాడిపోతే మనిషి అయ్యి పాపం అని కొట్టేస్తారు. ఎంత ఈ గ్రామానికి ఓటింగ్ ఎంత? 26-85 ఓట్లు పడతాయండి. ఎంత పడవచ్చు గ్లాస్ కి? ఫ్యాన్ గ్లాస్ కి పడతాయి, 2,000 గ్లాస్ కి వస్తాయి. ఓట్లు వచ్చి కూడా ఉంటాయా? పడతాయి. ఎవరు వేసి ఉంటారు? వైఎస్ఆర్ నాయకులు ఉంటారు కదా, పిచ్చోళ్ళు ఉన్నారు మా ఊళ్ళో. డబ్బులు తీసుకునే డబ్బులు తీసిన వాళ్ళు అక్కడక్కడ ఉంటారు కదండి.
ಅದನ್ನ ಕ್ಯಾಶಿಂಗ್ ಮಾಡ್ತೇವೆ. ఏం చేస్తారు మీ గ్రామంలో ఏంటి వ్యవసాయం దేని మీద ఎక్కువ చేస్తాం? వరి అండి. అంటే అన్ని కులాల వాళ్ళు ఉంటారు? ఓన్లీ ఓసీ. ఎస్సీ ఉండదండి. కొద్దిగా బీసీ ఉన్నారు. అంటే రాజకీయాల్లో మూడో వ్యక్తిని రానిరు సహజంగా. చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ పోయింది సార్. ఇప్పుడు గెలుస్తాడు అంటారా? గెలుస్తాడా? పోయినసారి లాగా భీమవరం గాజువాక లాగా అయ్యిద్ది అంటారా? అక్కలా ఉండదు ఇక్కడ బంపర్ మ్యాచ్ రోజు కెడితే అయిపోను. మానేసుకుంటే పిడాపడం పెడితే అప్పుడే కూడా నెగ్గినండి. ఫస్ట్ లోనే ఉన్నాయండి. ఇక్కడ కాపులు ఏరియా ఒకటి. పవన్ కళ్యాణ్ అంటే సీని గ్రామంలో కొంచెం మోజు కూడా వంగ గీత కూడా పెద్దరాజులు నెగ్గించారా? వంగ గీత కూడా పెద్దరాజులు నెగ్గింది. అప్పుడు కూడా అనగారి పార్టీలు నెగ్గింది కదా. చాలా మంది బెట్టింగ్ పిఠాపురం మీద బెట్టింగ్ వేసుకున్నారు. దేశం అంతా, ఇండియా మొత్తం బెట్టింగ్ పిఠాపురం మీద వేస్తున్నారు. మోడీ మీద వేయట్లేదు, రాహుల్ గాంధీ చాలా మంది ఏమన్నారు అంటే గెలవడం కాదు, ఎంత మెజార్టీ మీద వేసుకోవాలి బెట్టింగ్ అంటున్నారు. 50 అయిపోయి ఇక్కడ మెజార్టీలు 50 మంది ఇస్తారు. 50 ఇస్తారు. బెత్త అయితే గట్టిగా జరుగుతుంది. 50+. నెగ్గుతాడని కదా మెజార్టీ ఎంత వస్తుందో దాని మీద వేస్తున్నారండి. 50,000 ఓటుకి లోపు వస్తే పన్ను పోతుంది. 50,000 పైన వస్తే పన్ను వచ్చి అలా కాస్తారు చాలా మంది. కొన్ని కోట్లు గారిస్తారు ఇక్కడ. కోట్ల వరకు బెట్టింగ్ జరిగిందని అంచనా వేస్తున్నారండి. గెలిచిన తర్వాత మంచి చేస్తాడని నమ్మకం అండి మీకు? ఒకసారి చూడాలి కదా. మామూలుగా ప్రజాక్షేత్రంలో ఉన్నాడు కదండి. జగన్ గారు కూడా అలానే ఉన్నారు కదా, ఒకసారి చూస్తే. ఈయన నెగ్గకపోయినా 10 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో. జగన్ గారు కూడా చేసామండి. ముందు చుట్టూ జగన్ చూసామండి. గీత తగ్గించాం. ఎక్కడున్నా కాపాడలేదు. తగలబడేసి పోతే రాష్ట్ర ఇక్కడ ఇంకా ఏం చేస్తాం. ఇప్పుడు పవన్ వస్తాడు చేతి పంచకుంటాం చేయకపోతే ఇప్పుడు అడిగిపోతాడు. పదవిలో లేకుండా చాలా మందికి రైతులు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు కదండి. సొంత డబ్బులు ఖర్చు పెట్టి అలాంటి నాయకుడు ఒకసారి వస్తే బాగా చేస్తాడని అందరికి. బాబాయ్ మీ పేరు? నా పేరు పుంజం నజ్జండి. ఏం చేస్తూ ఉంటావు? పథకం పని చేస్తున్నాను. ఏ గ్రామం? పత్తిపాడు గ్రామం, పిఠాపురం. పెట్టాపడి మండలం. మొన్న ఎలక్షన్ జరిగినాయి కదా, ఎవరికి ఇష్టం? ప్యాన్ వేసాను. 10 ఓట్లు. 10 ఓట్లు ఫ్యాన్ గా? 10 ఓట్లకి ప్యాన్ వేసాను. మాట వింటారా? ఎవరెవరు వేసారు చెప్పు పేరు. మా కుర్రోళ్ళు 3, మా కోడలు 2, మా ఆవిడ నేను. టీకేలు ఫ్యాన్ వేసారు. నేను తీసుకెళ్ళి కూడా తీసుకెళ్ళి కాల్ చేస్తే లేదు, ఒక ఓటు కూడా వేయలేదు. ప్యాన్ వేసాం. మాకు ఈ ప్యాన్ వలన కొంత కూడి తింటున్నాం మేము. అది డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వలేదేమో మొత్తం ఈదంతలక్క పంచి పెట్టారు. మనకు ఒక పైసా కూడా ఇవ్వలేదు. అదేంటి మొత్తం గ్రామం అంతా 3,000 పంచారు, మీకు ఇవ్వలేదు. ఒక పైసా కూడా ఇవ్వలేదు. ఎందుకని అడగలేదు? అడిగాం, డబ్బులు అయిపోయినారు. డబ్బులు అయిపోయినాయి. అయిపోయినారు. 25,000 ఇవ్వలేదు. 25,000 మీకు 10 మందికి ఇవ్వలేదు. మేము మాత్రం కంపల్సరీగా ప్యాన్ వేసాం. డబ్బులు ఓపెన్ చేసినారా? డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వలేదు. మరి చెప్పు వేసాం. కాదు, మీ పైసలు ఎవరు తిన్నారు మరి? పైసలేమో మా ఊరు పేషెంట్ గడే. పైసలు వచ్చినట్టు వాళ్ళకి మనకి ఇవ్వలేదు. మరి నీకెందుకు వెళ్ళాను? పక్క వెళ్ళి అడిగాను, లేవన్నాడు. ఎందుకు? ఏమో ఎందుకో. మాది 8వ వార్డు. 8వ వార్డులో ఇప్పుడు పైసలు అందరికి ముట్టినాయి కదా, నీకెందుకు ముట్లా? మనం ముట్టలేదు. వెళ్ళి అడిగాను నేను, ఇవ్వలేదు. ఎవరో తిన్నారు అయితే. ఎవరు తిన్నారు మరి? నీ పైసలు ఎవరు తిన్నారు? పేషెంట్ వాళ్ళు వంగ గీత మట్లాడు. ఏమో ఎందుకు తీసుకున్నాడో. ఊరన్నీ ఇంటికి ఇచ్చారే, 90 రాబోలేదు అన్నారు. మరి గ్లాస్ గుర్తు కోటేమని చెప్పేవాళ్ళు ఏమన్నా మేము. ఏంటంటే మేము మామూలుగానే జగన్ వల్ల ఊరు తింటున్నాం మేము. జగన్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తుందా నీకు పైసలు? చెప్తున్నాం కదా. జగన్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నాడా పైసలు? పోనే బతుకుతున్నాం మనం. ఇప్పుడు 3,000 ఇవ్వలేదు. ఇప్పుడు అలా మరి ధర్నా కూర్చున్నా? ధర్నా కూర్చున్నా పర్లేదు. ఇవ్వలేదు. మన ఇంటికి రూపం కూడా నేను కూర్చుంటాను నీతో పాటు అన్న. నేను సపోర్ట్ చేస్తాను. ఏమని మళ్ళీ మీ జగన్ పార్టీ వాళ్ళే పైసలు అందరు తిన్నారు అని చెప్పి మాట్లాడలేదు. ఒక్క పైసా కూడా మరి నువ్వు ఎట్లా తిరుగుతున్నావు వెనకాల? నేను వెనకాల తిరుగుతులేదు. నేను ఓటు వేసినావు కదా జగన్ కి. జగన్ వేసిన అభిమానం మీద కూడి తింటున్నాను. మళ్ళీ కూడంటావు? పెట్టాడే. యాడ పెట్టినా స్వామి నీకు? ఆయన ఇంట్లోకి వెళ్ళి పెడుతున్నాయంటే నీకు? ఇంట్లో ఉండే పోనే ఇవాళ జగన్ పేరు మీద మనం కూడి తింటున్నాం. అంటే సచ్చినా బతికినా ఆయన వెనకాల తింటావు.
నీకు ఇంత మోసం చేసిన 25,000 అది పోనే ఆ? పోనే బాగా పైసలు ఉన్నాయి అనుకుంటా పోనే. పైసలు కట్టలేవు, ఏ రోజు వెళ్ళకపోతే రోజు కూడి ఉండదు. నీ దగ్గర బాగా పైసలు ఉన్నాయి అందుకోసం 20,000 మన పోనీ ఇంటికి అంటున్నావు. మాత్రం దాన్ని కానీ పెద్ద మనుషులు 10 ఓట్లు మాత్రం ఏ పెద్ద ఫ్యాన్కి మనుషులు వేసాను. కాదు, ఏ పెద్ద మనుషులు చెప్పు. ఆడు మామూలుగా వంగ గీత మనిషి, వంగ గీత మనిషి. వంగ గీత ఏ పార్టీ? జగన్ మనిషి. జగన్ మనిషి. జగన్ మనిషి వాళ్ళే ఇంత తప్పుడు పనులు చేస్తున్నప్పుడు చేస్తారు. మళ్ళీ నువ్వు జగన్ కి ఓటేస్తా అని చెప్పి ఎందుకంటే నేను అమ్మాయి తింటున్న గురించి వీళ్ళందరూ కలిసి ఇప్పుడు జనసేన అమ్ముపోయారు అంటారు. ఏమో వాళ్ళు అమ్ముపోవడం లేదు మనకు తెలదు. ఇప్పుడు జగన్ పార్టీ జగన్ కలిసేయడానికో ఈ పవన్ కళ్యాణ్ పార్టీలో కలిసిపోతారు. పవన్ కళ్యాణ్ కలిసేయడానికో మళ్ళీ ఈ పార్టీలో కలిసిపోతారు. ఇదే పని మీద ఉన్నాడు. నువ్వు నేను జగన్ ఉండే పోనే కానీ చెప్తాను కదా. నువ్వు ఎందుకు పత్తిపాటు వెళ్ళి ఇలాగా పుణ్యం అర్జెండా ఇల్లు ఎక్కడ అక్కడ దుర్గాదేవి గుడికి వెళ్ళి ఇలా పుణ్యం అర్జెండా ఇల్లు ఎక్కడ అడుగు బాబాయ్ మేము వాడి ఇంటికి వెళ్ళమంటారు. అది ఏం చెప్తా చెప్తా గీత గారు. గీత గారు నాకు మాత్రం ఫ్యాన్కి వేసాను 10 ఓట్లునే, ₹1 కూడా ఇవ్వలేదు నాకు. మా ఈద్ అంతలక్క పంచి పెట్టారు. వాళ్ళు ఫ్యాన్కి వేసారు, గ్యాస్కి వేసారు అని వెళ్దాం. అందరికి తలుపు కొట్టి ఇచ్చారు రూపాయలు, నాకు ₹1 కూడా ఇవ్వలేదు. మీరు ఏం చేద్దామంటే చేయండి, నేను మాత్రం ఫ్యాన్కి వేసాను 10 ఓట్లు. నువ్వు గ్లాస్ వేసినావు అని చెప్పి నీకు పైసలు నేను గ్యాస్కి వేస్తే నాన్న పోతాను. నేను జీవితంలో ఉండే నేను చెప్పిన కదా, నేను ఏదో పని చేయను, ఎప్పుడు గ్యాస్కి వేయలేదు. పరిపాలన చేసిన మా అన్న జగనే చేయాల, ఎవరు చేసిన పని అవుతాం. చెప్తే కదా. సరే అది చెప్పు గీత గారి, లేకుంటే నా పైసలు నాకు ఇవ్వకపోతే కబడ్దాను. నాకు జగన్ గారు నెగ్గితే మాత్రం వంగ గీతకి వచ్చి నా డబ్బులు ఇవ్వలేదు, నువ్వు ఇస్తావా ఇవ్వవా అని అడుగుతాను. అది నాకు ఆ నెంబర్ జగన్ ఈ వంగ గీత నెంబర్ మాత్రం అది నేను ఇంటికి వెళ్ళిన 2 గంటలు ఫోన్ చేస్తాను మాత్రం ఏ అనుమలేదు. అది చెప్తున్నా నా ఈ దంతలకే పంచి పెట్టారు. జై జనసేన, జై జలసేన. మీరు బాబురు అండి పిఠాపురమే కొలపురం. మొన్న ఎలక్షన్ జరిగినాయి కదా, ఎవరు గెలుస్తారు సార్ ఇక్కడ? పవన్ కళ్యాణ్ గారు ఇస్తారండి. గీత గారు అంటున్నారు అందరూ. గీత గారికి ఏం పని అవ్వదండి, అసలు అసలు అవ్వదండి. ఆవిడ డబ్బులు పంచారు డబ్బులు పంచకపోనండి. ఆవిడ ఎమ్మెల్యే చేసినప్పుడు అయితే ఆవిడ పని బాగా చేసేవారండి. ఎంపీ ఎవరికి కంపలేదండి, ఎవరికి కంపలేదు, ఏం చేయలేదండి. అదండి. పోయినసారి అయితే మామూలుగా జగన్ గారికి ఏమో మరి ఎందుకు మారారు ఈసారి అటు నుంచి అతను చేసి అన్నీ మాకు నప్పలేదండి. మామూలుగా కూలి పని చేసి కూడా దారి లేదండి. పథకాలు ఇస్తున్నాను అన్నాడు. ఏం పథకాలు ఇచ్చినా సుఖం ఉందండి. వాళ్ళని సోమరబాబు చేసి పనిలోకి రాకుండా అందరినీ మీకు ఇచ్చాడు పథకాలు అన్నీ మాకు వచ్చాయండి. ఎంత వస్తుంది మెజార్టీ? ఇంచుమించు 50,000 వస్తుందండి. మంచోడు పవన్ కళ్యాణ్ మంచోడు కాదంటున్నారు సినిమాలు తీసుకుని. ఏం లేదు కదండి, మంచోడు అన్నా చేయనాకన్నా అతను పదవిలోకి వచ్చిన తర్వాత చేసిన దాన్ని బట్టి అప్పుడు చెప్తామండి. ఇప్పుడు ఏం చెప్తామండి చెప్పండి. ఇప్పుడు ఏం చెప్పరు, గెలిచిన తర్వాత అతను ఏం చేసాడు అప్పుడు అతను ఇలాగే చేసాడు అనుకోండి, అతను మార్చేస్తామండి. పవన్ కళ్యాణ్ మార్చేస్తారు. అతను వచ్చిన తర్వాత మంచి పనులు చేస్తున్నారు, మంచి పనులు చేయరు అనుకోండి ఓకే చేస్తామండి. రాకపోతే ఇతనిలాగే పోతండి అతను. అదండి. ఎంపీ ఎవరు గెలుస్తారు? ఎంపీ అయితే మాకు కాకినాడ సునీల్ గారు వెళ్తారండి. ఎందుకని? ఆయన మన 4 పార్టీలు మారాడు, ఆయన ఏం మంచి పనులు చేశాడు? సునీల్ కాదు, మన ఉదయ శ్రీనివాసరావు గారు వెళ్తారండి. సునీల్ గారు కాదు, జనసేన పార్టీ. ఆయన మరి మంచోడా? ఆయన అది ఇంకా అతను తెలియదు కదండి, ఇద్దరు కొత్త వాళ్ళు అండి. అందరినీ చూడాలని చెప్పేసి అందరూ అలా గుద్దేశారండి. అది మరి డబ్బులు పంచారు, ఏం తేడా ఏం రాదు. డబ్బులకి చేయడానికి దీనికి కదండి. మీరు ₹1,00,000 ఇచ్చిన మేము ₹1,00,000 గురించి కదండి కావాల్సింది. డబ్బులు ఇచ్చుకోకపోతే వెళ్తే పడలేకపోతున్నామండి. నాకు వద్దన్నాం అనుకోండి ఎక్సైడ్ ఉంటున్నారండి. ఏ లోన్లు వచ్చినా వాళ్ళు ఉన్నోళ్ళకి రానికుండా చేస్తున్నారండి. ఆ పార్టీలో తిరిగిన వాళ్ళు కూడా రాకుండా చేస్తున్నారండి. అది కరెక్ట్ కాదు కదండి. రాజకీయం అంటే ఏంటండి? డబ్బులు వాళ్ళు ఇచ్చారండి, చాలామంది తినేసారు. అది సుఖం ఏమన్నా చెప్పండి. అది ఏ నంబర్లు వేసారు బాక్సులు? అదే నంబర్, బ్యాలెట్ నంబర్లు 4, 9. 9, 4, 4, 9. 4, 9. 4, 9 మీరేనా? అంతే, దానికే వేసేయండి. జనసేనకి. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను కేబుల్ ఆపరేటర్. కేబుల్ ఆపరేటర్. ఎంత వస్తుంది మెజార్టీ? మెజార్టీ అంటే 10,000 అనుకుంటున్నాను. ఎలా ఉంటాయి సెలబ్రేషన్స్? ఎలా ఉంటాయి గెలిచాక? ఏమో మనకు తెలియదండి, మన ఆటలో తిరగం, వేసి ఓటేసి రాక అంతే. ఎలా ఉంటాయి, ఎలా ఉండిపోతుంది సెలబ్రేషన్స్? బాగుంటాయి సార్, గట్టిగా చేస్తారు అయితే. గట్టిగా చేస్తారు. కొలప్రోలాగా సెలబ్రేషన్ చేసుకుంటారు, ఓడిపోయినా ఇంకా ఎడుతాడు. సరే సరే, థ్యాంక్స్. మీ పేరు? సత్యరాజు. సత్యబాబు.
చుట్టాలా? కలిసి మా అన్నయ్య అబ్బాయి. మొన్న ఎలక్షన్ జరిగినాయిగా, ఎవరు గెలుస్తారు ఈసారి మరి? జగన్ ఫామ్ చేస్తారు ప్రభుత్వం. జగన్. మీరు? జగన్ ఎందుకని? ఆయన చేసిన పనులు మంచి పనులు. మరి గీతా గారు ఏం చేయలేదంట ఇక్కడ. గీత కలిసి తక్కువ. మా ఊరికి ఇది బీ పత్తిపాడు. ఈ బీ పత్తిపాడికి ప్రజారాజ్యంలోని ప్రజారాజ్యంలో బాగా చేసిందంట. ప్రజారాజ్యంలో అవి ఇప్పుడు పార్టీ ఇండస్ట్రీ సీఎం చంద్రబాబు నాయుడు కాదు, గీత ఇప్పుడు వాటర్ మీద ఆవిడకి గీతా గారు బాగా చేశారంట ప్రజారాజ్యం దగ్గర నుంచి ఉంది అవునవును ఉంది ఈ రాజకీయంలో. ఏంటంది ఆవిడ ప్రజారాజ్యంలోనే కాదు, అంతకు ముందు కూడా అప్పుడు కూడా చేసింది. జిల్లా వైస్ ప్రెసిడెంట్ చేసింది. ప్రజారాజ్యంలో బాగా మంచి పనులు చేసింది అన్నారు. అదే ఇవాళ మా ఊరికి మా ఊరోళ్ళు బతుకుతున్నారంటే ఆవిడ అన్న అప్పుడు ప్రజారాజ్యంలో చిరంజీవి గారు ఉన్నప్పుడు బాగా చాలా మంచి పనులు చేసింది. ఆ వాటర్ ట్యాంకులో ఇక్కడ వాటర్ ట్యాంకు, అక్కడ 2 వాటర్ ట్యాంకులు తాడిపెత్తి నుంచి నీరు తెప్పించి అది ఎప్పుడు 2009లో ఇప్పుడు కూడా ఇప్పుడు చేస్తుంది. ఈ రోడ్డు ఆవిడ పోయించింది. ఎంపీగా గెలిచినప్పుడు అయితే ఏం చేయలేదు అంట. ఎందుకు చేయలేదు? ఎంపీ గెలిచాక ఇప్పుడు శివాలయం కట్టిన ₹1 కోటి సెలక్షన్ చేసింది. ₹1 శివాలయం కట్టిన కావలేదు అది సెలక్షన్ అయింది ఎంపీ దాంట్లో. కావాలా ఊళ్ళో 14వ కాలనీలో ఇది లాస్ట్ లో రామాలయం ఉంది, అక్కడ 10 లక్షలు సెలక్షన్ చేసింది, క్యాష్ వచ్చింది ఎంపీ గీత గారే. ఎప్పుడు? ఈ మధ్య 2 years బ్యాక్ 1 year బ్యాక్. దేనికి డబ్బులు? దేనికి? రామాలయంకి వచ్చిందా? రామాలయానికి 10 లక్షలు దేనికి? రామాలయంకి టెంపుల్ అది రాముడు గుడి కట్టినాక 10 లక్షలు పెద్ద వచ్చింది కదా. చిన్న లేబరు ఇందులో కొద్దిగా వేసుకున్నారు. 4 కోట్లతో కడుతున్నారు శివాలయం. మీరు ఏం చేస్తూ ఉంటారు? మేము వ్యాపారం చేసుకుంటాం. చిన్న చిన్న సైకిల్ కాపులే మీరు? ఇంచుమించు ఊరే కాపులు. ఊరంతా కాపులే. ఓకే, ఎంత పడవచ్చు మెజార్టీ? ఎవరికి ఎంత పడవచ్చు? ఇక్కడ పిఠాపురానికి అయితే దెబ్బగా ఉంటుంది. ఈ ఊరు ఈ ఊరు శీర్షకం ఉంటుంది. 2600 ఉన్నాయంట ఓట్లు. అందులో ఎంత పడవచ్చు? 2600 శీర్షకం పడుతుంది. సగం సగం వైసీపీ సగం గ్యారంటీ పడుతుంది. అంటే కుర్రోళ్ళు జెండాలో ఎంపీకి సునీల్ అది గ్యారంటీ. సునీల్ గారు మళ్ళీ గెలిచిన తర్వాత ఇటు వస్తారు అంటున్నారు. ఇంతురాడు గెలక రాలేదు, గెలిచాడు వస్తాడు. 3 సార్లు ఓడిపోయారు. ఒక పట్టు ప్రజారాజ్యంలో నిన్న గీతా గారు కూడా ఎన్టీవీకి వస్తా మాట్లాడతా, సరే పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి వాళ్ళే, ఆయన నేనేం తిట్టలేదు, రేపొద్దున ఆయన గెలిచారు ఆయన పార్టీలో కూడా వెళ్తాను ఏముంది అంటారు. రాజకీయం ఎత్తుకడ అది జనసేనలోకి వెళ్ళిపోతారు అంటున్నారు. రాజకీయం ఎత్తిగాడ మాటలండి అవి ఎత్తిగాడ అవి మాటల్లో నువ్వు జనసేనకి వెళ్ళిపోతాయి, మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఆవిడ ఎందులో ఉన్నా మాకు కరెక్ట్. ఇప్పుడు ఇవాళ వైఎస్ఆర్లో పోటీ చేసిందా, అదే ఆవిడ జనసేనలో పోటీ చేసింది. ఆవిడ మీతో మాట్లాడిందా వెళ్ళిపోతానని? మీతోట టీవీలో మాట్లాడిందా? అది కరెక్ట్ కాదు. టీవీలో ఫోన్లో మాట్లాడారు. కరెక్ట్ కాదు. మామూలుగా వస్తే యాక్సెప్ట్ చేస్తారా? అంటే ఆమె ఏ పార్టీలో ఉన్నా యాక్సెప్ట్ చేస్తాం. ఆవిడ ఎందులో ఉన్నా మేము చేస్తాం. సరే, వైఎస్ఆర్లోనే వచ్చిందని అన్నది కాదు. ఇప్పుడు జనసేనలో పోటీ చేస్తే ఆవిడకి 100% చేస్తాం. మంచిగా అవుతాం. పార్టీ మంచిది. పార్టీ మంచిది. ఓకే అన్న, థ్యాంక్ యూ. అప్పారావు ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం. బీపత్తిపాడే మొన్న ఎలక్షన్ జరిగినాయి 13న. ఎవరు వస్తారు సార్? పవన్ కళ్యాణ్ గారు వస్తారు. మీరు ఎవరికి వేస్తారు? ఎవరికి ఇంకా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు వస్తారు. నంబర్లు చెప్పండి. నంబర్లో ఏ నెంబర్లో? 9463. 94. అందరూ మీ ఊరంతా వనపక్షం. వైసీ ఆ పార్టీ మీద నా దగ్గర అవ్వలేదు, కానీ ఈయనే అభిమానం అయితే కళ్యాణ్ గారి మీద అభిమానం. నియోజకవర్గం మొత్తం ఎంత వస్తుంది? అది ఒక 7,000 అవచ్చు. మొత్తం 2900 అయింది మాకు పోలింగ్. 1000, 2000 అయింది. 2600 అంట పోలైంది. బీపత్తిపాడే 2600 కాదు, 2900. 2900, 2600 పోలైంది. 2900 పోలైంది. 3000. అందులో ఎంత వస్తాయి జనసేనకి? జనసేనకి 2000. 2000 వస్తాయా? దీనికి 1000. ఇంకా తక్కువ రావచ్చు, ఇంకా ఎక్కువ రావచ్చు. లేదు, వనపక్షం అయిపోయింది బాబు. ఇంటెలిజెంట్ రిపోర్టు వనపక్షం అయితే ఆ పార్టీ మీద ఏం తెలియదు, ఈ పార్టీ మీద ఏం తెలియదు, కానీ మొత్తం వన్ సైడ్ అయితే అలా అయిపోయింది. కుర్రోళ్ళంతా అలా చేశారు, పెద్దలంతా అలా చేశారు అంతే. జగన్ గారు పథకాలు ఎత్తున్నారు, రైస్ భరోసా పెట్టారు అంటున్నారు. ఇవన్నీ ఇచ్చారు. ఆయనలో పరిపాలన లేదు, ఈయన మీద అభిమానం అంతే. ఇక్కడ మా మట్టికి
జగన్ గారి పరిపాలనలో అది అభిమానం తప్పేం లేదు. దీని మీద అభిమానం, సినిమా వేయడం వల్ల అభిమానం కుర్రోళ్ళు అంతే తప్ప ఇంకా అందుకని ఏం లేదు బాబు, అంతే. జగన్మోహన్ రెడ్డి నేనే వస్తా అని చెప్పి అంటున్నాడుగా. ఏమంటే అలాగే అమ్మా అనుకుంటున్నాం అంతే. అయినా రావచ్చు, ఏం చెప్తుంది, అయినా రావచ్చు. మరి మొన్న వంగగీత గారు ఏడుస్తా మాట్లాడుతూ ఉంది, అందరు నన్ను హేళన చేస్తున్నారు. ఎవరు ఏలం చేయలేదు, గీత గారు చాలా మంచిది. గీత గారిని ఏలం చేయడానికి ఎవరు సరిపోదు. నా పేరు అమ్మిరేజు. ఇక్కడ పిఠాపురం పిఠాపురం బీపత్తిపాడు. మే 13 ఎలక్షన్ జరిగినాయి కదా, ఎవరు వస్తారు సార్ ఇక్కడ? రాజులాస ఫ్యాన్ గలసత్తుందండి, గలసత్తుందండి. ఆడ అందరు ఫ్యాన్ అంటున్నారు. ఫ్యాన్ రాదండి ఇక్కడ, సీన్ లేదు ఫ్యాన్. లేదు ఫ్యాన్ సీన్ లేదండి. గ్లాస్ అందరూ గ్లాసే కొట్టారు. అంత మీ ఊర్లో 260,000 ఓట్లు అంట కదా. మా ఊరు పోలేవింది 2685 ఓట్లు పోలేవి. ఎంత పడుతుంది అందులో జనసేనకి? జనసేనకి 2300 కానీ 2350 దాకా పడవచ్చు. 2300 పడతాయి. అంత మెజార్టీ వస్తుంది ఓవరాల్గా? మొత్తం పిడాలి మొత్తం 50 పైన లెక్కేస్తున్నారండి. మీ పేరు? మా బీపత్తిపాడు బొజ్జమనికంటే నేను కృష్ణ బీపత్తిపాడు. మన ఎలక్షన్ జరిగినాయి కదా, ఓటు ఉందా మీకు? ఉందండి. ఫస్ట్ ఓటా? ఫస్ట్ కదండి, రెండో సెట్ వేసాం. ఫస్ట్ ఎంపీ గారికి మన గీత గారికి వాళ్ళకి వేసామండి. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారికి వేసామండి ఓట్లు. ఇప్పుడు పిఠాపురంలో మొన్న ఎలక్షన్స్ అయిపోయినాయి 13. ఎవరు వస్తారు ఈసారి? మన పవన్ కళ్యాణ్ గారు వస్తారండి. అందరు గీత అంటున్నారు. గీత రాయారండి. గీత గారిని ముందు చూసాండి మేము అందరం. గీత గారిని ఎంపీ చేసాం, ఎమ్మెల్యే గారిని చేసామండి. మొత్తం అందరికి ఓట్లు. ఎలా చేస్తుంది వర్క్? ఎలా చేస్తుంది వర్క్? బాగా చేసిందండి ఆవిడైతేనే. వర్క్ కాదు కదండి, మాకు ఇతను చూడాలని మేము చూస్తున్నామండి. ఆమెకి ఎందుకు ఇవ్వాలి మళ్ళీ ఇంకోసారి, మూడోసారి? ఎలా ఇస్తాను, కొత్త ఇతనికి ఎవరైనా ఇస్తున్నామండి అంతే. పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ లోకల్లో ఉన్నాడు కదా, మరి ఎట్లా ఉంటారండి? ఎందుకుంటారండి, అతను మాట ఇస్తాడండి, మాట ప్రకారంగా ఉంటుందండి. లోకల్ అంటే ఎవరు లోకల్ కాదు కదండి. వరంవారు ఉన్నారని మా గురుగారు వరంవారు చక్క పెడతారండి. చూసుకుంటారా? వరంవారు చూసుకుంటారు. ఆయన ఎంతవరకు పని చేశారంటారు సార్? వరంవారు చాలా బాగా చేశారు పని, ఎప్పుడు అడ్డు లేకుండా చేశారు. ఎందుకని ఫేస్ ఒకలా పెడతారు, ఎప్పుడు ఫేస్ ఎందుకు పెట్టారండి, బాగా పెడతారండి, అలా మాట్లాడతారండి జనం. బాగానే కష్టపడ్డారు ఆయన. ఎంత వస్తుంది మెజార్టీ? వస్తామన్నా 30,000 అంత వస్తామన్నా. అంత 1,00,000 అన్నారు. ఏమన్నా అంచనా లక్ష ఏం రాదు కానీ ఒక 50 కూడా పడి ఉంటాయి ఓట్లు. పడతాయండి. దాని పార్టీ ఉంటుంది కదండి. డబ్బులు పరంగా డబ్బులు సగం మందికి పంచారు, సగం మంది పంచలేదు అంతే. ఎందుకని అలా? అంటే జనసేన పక్కగా తింటే డబ్బులు ఎందుకు పంచుతారన్న, జనసేనకు తీసుకుని ఓట్లేరు కదా. అలా డబ్బులు పంచడం వల్ల ఆ ప్రభావం ఉంటుందా జనసేన మీద? చాలా మట్టుకి కొద్దిగా దెబ్బే వైసీపీ వాళ్ళకి. ఎలా ఉంది 5 years రూలింగ్? 5 years రూలింగ్ ఎలా ఉంది? రూలింగ్ అంతంత మాత్రం ఉందంటే పెద్దగా ఏమీ లేదు. ఏ నంబర్లు గీశారు? 4, 9. మంచోడా పవన్ కళ్యాణ్? బాగా పక్కగా. ఓకే, థ్యాంక్ యూ. జై జనసేన. సూరిబాబు ఏం చేస్తూ ఉంటారు? వాటర్ ప్లాంట్ చేస్తారు, మున్సిపల్ ఆఫీస్. పిఠాపురం అయినా? గొల్లపురం. అదే మొన్న ఎలక్షన్ జరిగినాయి కదా, ఏంటి కాయలు మీరేనా? ఎవరు గెలుస్తారు సార్ ఇక్కడ? పవన్ అండి. మీరు ఎవరికి వేస్తారు ఓటు? పవన్ కేసు గుర్తేంటి పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గుర్తేంటి? గ్లాస్ అండి. గెలుస్తాడా? ఎంత వస్తుంది మెజార్టీ? మెజార్టీ 50 దాటి వస్తుంది. గీత గారు గెలుస్తారు అంటున్నారు. వన్ సైడ్ అయిపోయిందండి. చిన్న ఎస్సీ కాలనీ కూడా పవన్కి బాగా చేస్తారు. మొత్తం డబ్బులు పంచారు కదా, మరి 1% ఏమో మనకు తెలియదు కానీ జైలు అయితే వన్ సైడ్ అయిందండి. డబ్బుల ప్రభావం ఏముండదా? కూడా అది సీట్ అయితే ఎంపీ ఎవరు గెలుస్తారు? ఎంపీ ఉదయం అటు కోటి ఇటు కోటి పడుతుంది.